హాయ్ అండి. లాస్ట్ వీడియో తోటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెట్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో నుంచి ఏంటంటే రిలేషన్స్కి సంబంధించి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సెకండ్ చాప్టర్ ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ఎన్సీఆర్టీ ప్యాటర్న్ అప్లై చేసిన తర్వాత స్టార్ట్ చేసిన సిలబస్ ఇది. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2A చెప్తాను. అంతకన్నా ముందు మీకు కొన్ని డెఫినేషన్స్ చెప్పాలి. ఆ డెఫినేషన్స్ అర్థమైతేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఈ వీడియోలో సమ్స్ అర్థమవుతాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్. ఆర్డర్ పేర్ అంటే మీకు ఆర్డర్ పేర్ గురించి చెప్పాలి. ఫస్ట్ డెఫినేషన్ స్టార్ట్ చేసుకునే ముందర వీడియోకి టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా. టార్గెట్ ఇస్తే నేనేదో పొడిచినట్టు అని కాదు, కానీ టార్గెట్ ఇస్తే రీచ్ ఎలా ఉందో తెలుస్తుంది అండి. అంటే మీకు నేను చెప్పే కంటెంట్ అర్థమవట్లేదో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి 30 likes టార్గెట్ ఇస్తాను. నాకున్న సబ్స్క్రైబర్స్ 200 కాబట్టి ఆ రీచ్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి 30 likes టార్గెట్ ఇస్తాను. వీడియో ఇంకా ఎవరు కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి టార్గెట్ని కంప్లీట్ చేయండి. అంటే కంప్లీట్ చేస్తే నాకు కూడా కొద్దిగా మోటివేటివ్గా ఉంటుంది. నేను చేసే కంటెంట్ మీద నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సరే, నెక్స్ట్ ఆర్డర్ పేర్ గురించి చెప్పుకుందాం. ఆర్డర్ పేర్ అంటే నథింగ్ అండి. ఆర్డర్ పేర్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే A, B అనేది ఒక ఆర్డర్ పేర్ అవుతుంది. A, B అనేది ఆర్డర్ పేర్ అవుతుంది. X, Y అనేది కూడా ఆర్డర్ పేర్ అవుతుంది. Z, X అనేది ఏదైనా సరే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆర్డర్ పేర్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ A, సెకండ్ ఎలిమెంట్ B. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ X, సెకండ్ ఎలిమెంట్ Y, ఫస్ట్ ఎలిమెంట్ Z, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ X. చూడండి, మీకు చెప్పాను కదా, A అనేది ఫస్ట్ ఎలిమెంట్, B అనేది సెకండ్ ఎలిమెంట్, X అనేది ఫస్ట్ ఎలిమెంట్, Y అనేది సెకండ్ ఎలిమెంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఈ రెండు ఫామ్ ఎలా అవుతుందంటే A అనే ఫస్ట్ ఎలిమెంట్ అని చూసారా, B అనే సెకండ్ ఎలిమెంట్ తోటి ఫామ్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ A అనే పర్సన్ రాము అని తీసుకుని B అనే పర్సన్ రెడ్ అని తీసుకోండి. దీన్ని ఈ ఆర్డర్ పేరు ఎలా ఫామ్ అవుతుందంటే రాము అనే వాడికి రెడ్ రంగు అంటే ఇష్టం, రాము అనే మనిషికి ఎరుపు రంగు అంటే ఇష్టం. రిలేటివ్ రాము అనే మనిషికి రెడ్ రంగు అంటే ఇష్టం. సో A, B ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని B, A అనుకుంటే ఎలా వస్తుంది తెలుసా మీకు? B అనే పర్సన్ ఇక్కడ రెడ్ కాబట్టి రెడ్ అని వేసుకుని, A అనే పర్సన్ రాము కాబట్టి రాము అని వేసుకుంటే అప్పుడు ఇది ఎలా మారిపోయింది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో రాము అనే మనిషికి ఎరుపు రంగు అంటే ఇష్టం అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చేస్తుంది అప్పుడు ఎరుపు రంగుకి రాము అంటే ఇష్టం. అది కరెక్టా? సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్టా? సో మనకి B, A అనేది A, Bని B, A కింద రాసినప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండదు. సో నాట్ ఈక్వల్స్ టు B, A. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అన్లెస్ A ఈక్వల్స్ టు B, ఏతో రిలేషన్లో లేకపోతే B అనేది సమానంగా ఉండదు అన్నట్టుగా వస్తుంది మీనింగ్. మీకు సమస్య చెప్తే అర్థమవుతుంది. మీకు ఈ టాపిక్ అర్థమైంది కదా? అర్థమైతే కనుక ఓకే. ఏ అనే ఎలిమెంట్ తోటి B అనే ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. ఆ రెండు కలిసి ఫామ్ అయితేనే అది ఒక ఆర్డర్ పేర్ అవుతుంది. మీకు అర్థమైందా? సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కార్టీజియన్ సెట్. నెక్స్ట్ వచ్చేసరికి కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే జస్ట్ మీకు ఇప్పుడే చెప్పాను నేను. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే మీకు క్లియర్గా చెప్తాను ఇంకోసారి. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే A అనే సెట్, B అనే సెట్ అని తీసుకుందాం. అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ A అనే సెట్లో A అనేది ఒక సెట్ అంటే మీకు ఫస్ట్ సెమ్లో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నారు. A అనే సెట్లో ఆర్డర్ పేరు తీసుకుందాం. ఈ ఆర్డర్ పేరు A, B అనే ఆర్డర్ పేరు తీసుకుందాం. అలాగే B అనే సెట్లో ఇంకేం తీసుకుందాం, C, D అనే ఆర్డర్ పేరు తీసుకుందాం. ఇవి ఎలా వస్తాయి? దీంతో రిలేషన్లో ఇది ఉంటుంది, దీంతో రిలేషన్లో ఇది ఉంటుంది అన్నాను కదా. మీకు కార్టీజియన్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే A క్రాస్ B అంటే నథింగ్. ఈ రెండింటిని కలిపి రాసి A క్రాస్ B అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ తోటి, అంటే ఇందులో ఉన్న మూలకాలు అంటే తెలుగులో అంటారు ఎలిమెంట్స్ అంటే ఇంగ్లీష్. ఇందులో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్తో కలిపి సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ కింద రాస్తాం. అలా ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అన్ని కూడా ఈ A క్రాస్ B అనే దాంట్లో ఉంటాయి.
అర్థమైందా మీకు? అవన్నీ కూడా ఒక సెట్లో ఉంటాయి. అవన్నీ కూడా ఫామ్ అయ్యేవన్నీ కూడా ఆర్డర్ పేర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే అగైన్ ఇలా టూ సెట్స్ అదే టూ ఎలిమెంట్స్ ఉండి ఒక ఆర్డర్ పేరు కింద నెంబర్ ఆఫ్ పేర్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ ఉన్న మూలకాలను బట్టి. ఇక్కడ ఆర్డర్ పేర్స్ మనకు రెండే ఉన్నాయి. అలాంటివి బోల్డ్ ఇస్తాడు. అంటే ఏబిసి అని చెప్పేసి 2 సెట్స్ ఇచ్చాడు ఇక్కడ. అంతే, నేను 2 సెట్స్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఉంటాయి. మనం ఫామ్ చేసేదాన్ని కార్టీసియన్ ప్రొడక్ట్ అంటాం. మీకు ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను ఏం చెప్తాను ఇప్పుడు మీకు కలిపి రాసే ముందర దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామో చెప్తాను చూడండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే ఇదే కదా. ఎన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎన్ని ఉన్నాయి ఇందులో? రెండే కదా, 2 అవుతుంది. ఎన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎన్ని ఉన్నాయి? రెండే కదా, 2 ఉంటాయి. కాబట్టి ఇందులో ఇది రాసుకుందాం. మీకు ఈ సమ్స్లో అడుగుతుంటాడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఏ క్రాస్ బి ఫైండ్ చేసినప్పుడు మీకు దీని నుంచి ఇప్పుడు ఏ క్రాస్ బి ఎన్ని ఎలిమెంట్స్ ఫామ్ చేయొచ్చు చూడండి. ఏ కామా బి అనే ఎలిమెంట్స్లో ఈ సెట్స్ కదా. ఏ క్రాస్ బిని ఎన్ని చేయొచ్చు? ఏ కామా సి కింద రాసుకోవచ్చా? అదొక ఆర్డర్ పేరు అవుతుందా? అవుతుంది. ఏ కామా డి కింద రాసుకోవచ్చు కదా, అది కూడా ఒక ఆర్డర్ పేరు అవుతుంది. బి కామా సి కింద రాసుకోవచ్చేమో. బి కామా సి కింద రాసుకుంటే ఏమవుతుంది? అదొక ఆర్డర్ పేరు అవుతుంది. బి కామా డి రాసుకోవచ్చు కదా, సో అది కూడా ఒక ఆర్డర్ పేరు అవుతుంది. ఎన్ని ఆర్డర్ పేర్స్ వచ్చాయి? 4 వచ్చాయి కదా మనకి. మీరు ఇదే ఫార్మేషన్ మీకు ఎలాగ చెప్పచ్చు అంటే మీకు 4 వస్తాయని ఎలా చెప్పచ్చు అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని అంటే ఎన్ ఆఫ్ ఏని ఇంటూ ఎన్ ఆఫ్ బిని చేస్తే మీకు కోస్ట్ వచ్చే ఎలిమెంట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే 2 ఇంటూ ఎన్ ఆఫ్ బి అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేది 4 కదా. సో నేను ఇక్కడ వేస్తాను అనుకోండి, ఇది 4 కదా, మనకు వచ్చేవి కూడా 4 ఉంటాయి. మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ కన్నా ఇందులో ఎక్కువగానే తక్కువగానే వస్తే మనం చేసిన మిస్టేక్ అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సరే, కార్టీసియన్ ప్రోడక్ట్ అయింది. నెక్స్ట్ డెఫినేషన్లోకి వెళ్దాం. త్రిబుల్ కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది సిమిలర్ అంటే త్రిబుల్ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏ క్రాస్ అంటే ఇదే త్రిబుల్ కార్టీసియన్ ప్రోడక్ట్. మీరు కార్టీసియన్ ప్రోడక్ట్కి త్రిబుల్ కార్టీసియన్ ప్రోడక్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఏ క్రాస్ బికి ఫైండ్ చేస్తాం కార్టీసియన్ ప్రోడక్ట్, ఇక్కడ ఏ క్రాస్ ఏకి ఫైండ్ చేస్తాం. ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్ వేరేగా ఉంటుంది, ఇక్కడ 3 ప్రోడక్ట్లు సేమ్గా ఉంటాయి. అంటే ఏ అనే వాల్యూ మీకు ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనే సెట్లో -1, -1 అని తీసుకుందాం. ఇవి 2 ఆర్డర్ పేర్స్. ఇలాంటివి ఎన్ని? 3 ఉన్నాయి ఇక్కడ కార్టీసియన్ ప్రోడక్ట్. సో మనకి ఏ క్రాస్ ఏ ఫైండ్ చేసినప్పుడు ఎలా వస్తుంది మనకి? మీకు నేను పక్కన వేస్తాను, మీకు ఐడెంటిఫైడ్గా ఉంటాయి. మీకు 3 సార్లు తీసుకోరు కాబట్టి సేమ్ వాల్యూస్ -1, 1 అగైన్ మళ్ళీ ఏ ఈక్వల్స్ టు -1, 1. దీన్ని ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ కింద రాయాలంటే ఎలా చెప్పాను మీకు ఇందాక? ఇదిగోండి, ఏ క్రాస్ బి అని చేసుకుని ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేస్తూ రాసాను కదా. దీంతో తర్వాత దీన్ని అలా రాస్తాం కదా. 3 ఇక్కడ కార్టీసియన్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి 3ని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 3 ఇచ్చాడు మనకి. సో దీనికి కార్టీసియన్ ప్రొడక్ట్ ఏమవుతుంది? -1, 1 అగైన్ మళ్ళీ -1. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. సెకండ్ ఎలిమెంట్ -1 మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ 1, ఇక్కడ కూడా సెకండ్ ఎలిమెంట్ 1. ఇది ఇప్పుడు దీంతో సెకండ్ ఎలిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీంతో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? 1 ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, -1 ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, -1. ఇప్పుడు ఇందులో సెకండ్ ఎలిమెంట్ కదా మనం యూజ్ చేసేది. సెకండ్ ఎలిమెంట్ తోటి ఇందులో సెకండ్ ఎలిమెంట్కి మళ్ళీ -1 1 కదా, 1 మళ్ళీ 1 ఇంతే కదా. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంతో ఫస్ట్ టర్మ్ ఏంటి? -1 కాబట్టి -1. అలాగే దీంతో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? మళ్ళీ -1 ఇందులో -1.
నెక్స్ట్ చూడండి మళ్ళీ 1 తర్వాత మళ్ళీ దీంట్లోను సారీ 1తో అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ టర్మ్స్ అయిపోయాక సెకండ్ టర్మ్స్ ఇప్పుడు -1 1 1 అంతే కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కామన్గా రిపీట్ అవుతాయి సేమ్. మనం కంపేర్ చేసినప్పుడు ఏవైతే వస్తాయో అవే రిపీట్ అవుతాయి. చూడండి మనకి ఈజీగా రిపీట్ అవుతున్నాయి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మళ్ళీ ఈ 3 వస్తాయి. ఇలా ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 8 టర్మ్స్ వస్తాయి. 8 టర్మ్స్ అని మీకు ఎలా చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి ఫార్ములా వేద్దాం. ఇది కంటిన్యూ చేసిన ముందర n(a) అంటే ఇందాక ఏం చెప్పాను మీకు, n(a) అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 2. మీకు ఇప్పుడు n(a)ని ఎలా ఫైండ్ చేసాం, 2 ఎలిమెంట్స్ అని ఫైండ్ చేసాం. ఇప్పుడు మనకి ఏమన్నాడు n క్రాస్ m, అదే n క్రాస్ అని అన్నాడు కదా. దీన్ని అబ్జర్వ్ చేయండి. మీరు n క్రాస్ a వేస్తే ఇలా ఎన్నిసార్లు వేయాలి, n క్రాస్ aని 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ వేసుకుంటే ఏమొస్తుంది, n(a) కదా ఈక్వల్స్ టు 2 × 2 × 2. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు అంతే కదా. 2 క్యూబ్ అంటే మామూలుగా మనకి 8 అని తెలుసు కదా. 8 వస్తాయి కాబట్టి 8 ఇక్కడ 8 ఆర్డర్ పేర్స్ రావాలి. మనకి ఎన్ని వచ్చాయి, 6 వచ్చాయి, ఇంకా 2 వస్తాయి. అర్థమైందా మీకు. ఇది నేను ఇంక రాయట్లేదు, ఇవి మనకి జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే చెప్పాను. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ది సబ్సెట్స్ ఆఫ్ a క్రాస్ b. మీకు ఇందాక ఏం చెప్పాను నేను, మీకు ఏ డెఫినేషన్ ఆర్డర్ పేర్ గురించి చెప్పినప్పుడు, ఆర్డర్ పేర్ కాదు కార్టేసియన్ సెట్ గురించి చెప్పినప్పుడు ఏ అనే దాంట్లో సమ్ 2 ఎలిమెంట్స్ అంటే సమ్ ఆర్డర్ పేర్ a1 a క్రాస్ b అని, a b అని, b అనే దాంట్లో c d అనే ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాను. మీకు దీన్ని బట్టి a క్రాస్ b ఎలా ఫైండ్ చేయొచ్చు అని చెప్పాను. a క్రాస్ b అనేది మీకు n(a) ఎలిమెంట్స్ తీసుకోమన్నాను కదా. n(a) ఈక్వల్స్ టు ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. n(a) అనేది అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంత అవుతుంది. అలాగే n(b) ఈక్వల్స్ టు అని చెప్పేసి ఎన్ని సెకండ్ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది ఆర్డర్ దాని వెయిట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. దానిని బట్టి మనం a క్రాస్ bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఫైండ్ చేయొచ్చు, అంటే ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉంటాయో మనం ఫైండ్ చేయొచ్చు అని అన్నాను. మనకి దీన్ని మల్టిప్లై చేయొచ్చు, అంటే n క్రాస్ b చేస్తే n(a) ఇంటూ n(b) చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఎంతైతే వస్తుందో అన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయని చెప్పన్నాను. ఇక్కడ n(a) ఇంటూ n(b) చేస్తే మనకి 2 × 2 4 వస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి 4 ఆర్డర్ పేర్స్ వస్తాయి. అది ఇలా AX అవ్వచ్చు, AD అవ్వచ్చు, BC అవ్వచ్చు, BD అవ్వచ్చు, 4 వస్తాయి. మీకు ఇది రాస్తాను చూడండి. AC 1, AD 1, BC 1, BD 1. ఓకే, ఇక్కడ దాకా మీరు అందరూ నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు సబ్సెట్స్ ఆఫ్ a క్రాస్ b అంటే దీనికి సబ్సెట్స్ ఫైండ్ చేయాలి. అంటే దీని నుంచి, అంటే మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. అంటే మనం అందరూ ఎలా నేర్చుకున్నాం, ఏ అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉంటే 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉంటే బి అనే సెట్ 1 2 3 4 5 అయితే అక్కడ ఏమవుతుంది, ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది అని తీసుకున్నాం కదా. సబ్సెట్ సింబల్ ఇది అవుతుందని తీసుకున్నాం కదా. అని తీసుకున్నప్పుడు అక్కడ ఎలిమెంట్స్ అంటే ఏలో ఎలిమెంట్స్ బిలో ఉంటాయని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏ క్రాస్ బికి సబ్సెట్స్ ఫైండ్ చేయడానికి దీని సబ్సెట్స్ ఎన్ని వస్తాయో తెలుసా మీకు. ఇక్కడ మీకు వచ్చింది కదా, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే నెంబర్ ఆఫ్ ఎన్ని ఆర్డర్ పేర్స్ వచ్చాయో, అంటే మనకి ఇక్కడ 1 2 3 4 ఆర్డర్ పేర్స్ వచ్చాయి. ఆర్డర్ పేర్స్ 4 వచ్చినప్పుడు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఎలా చెప్తామో తెలుసా, ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకుని ఆ ఆర్డర్ పేర్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లెక్క పెట్టుకోండి. అంటే ఇక్కడ 1 2 ఉన్నాయి. అదే మనం ఏ క్రాస్ ఏ చేస్తే ట్రిపుల్ కార్టేసియన్ సెట్ ఇది. అందులో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా పేజ్ అలా తగ్గుతాయి పెరుగుతాయి అక్కడ సెట్స్. ఇందులో మాత్రం 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఆర్డర్ పేర్లో. ఈచ్ ఆర్డర్ పేర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. ఈచ్ ఆర్డర్ పేర్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో దీన్ని ఎలా చేయాలంటే 2^4 చేయండి. 2^4 చేస్తే మనకి ఎలా వస్తుంది, 2^4 అంటే 2 × 2 × 2 × 2 కదా. అంటే మనకు ఆన్సర్ 2 2 4 4 8 8 16 సబ్సెట్స్ వస్తాయి. ఏ క్రాస్ బికి 16 సబ్సెట్స్ వస్తాయి. ఈ 16 సబ్సెట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు
ఏ కామా సి అనేది ఏ క్రాస్ బికి ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే ఏ కామా డి అనేది సింగిల్గా రాసుకుంటే ఏ కామా డి అనేది ఒక సబ్సెట్ అవుతుంది, బి కామా సి అనేది ఒక సబ్సెట్ అవుతుంది, బి కామా డి అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది, ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది, ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది, ఈ రెండు కలిపితే ఒక సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా ఇలా ఈ రెండు ఒక సబ్సెట్ అవుతుంది, ఈ రెండు ఒక సబ్సెట్ అవుతుంది. ఇలా ఎలా రాసుకున్నా 16 సబ్సెట్స్ వస్తాయి. మీకు సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలాగో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్ అంటే ఏమీ కాదు, జస్ట్ మనం ఇప్పుడు సబ్సెట్స్ చేసుకున్నాం కదా. సబ్సెట్స్ అంటే ఏంటి? ఏ క్రాస్ బిలో ఉన్న ప్రతి దానికి ఉండే సబ్సెట్స్. అంటే 2^4గా తీసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ ఆర్డర్ పేర్ అని చెప్పేసి 2^4గా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఎన్ని వచ్చాయో వాటన్నిటిని పవర్లో వేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఒక సెట్లో, అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, దీన్ని పవర్ బేస్లో వేసుకుని పవర్ చేస్తే వచ్చే ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్సే మనకి సబ్సెట్స్ అవుతాయి. సెట్ ఆఫ్ ఏ క్రాస్ బికి సబ్సెట్స్ అవుతాయి. ఇప్పుడు రిలేషన్ అంటే ఏ క్రాస్ బికి ఏదో ఒకటి సబ్సెట్స్లో ఏదో ఒకటి ఒక రిలేషన్ అవుతుంది. ఇప్పుడు ఏ క్రాస్ బి అంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉన్నాయి కదా, 16 సబ్సెట్స్ వస్తాయి, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏ క్రాస్ బికి ఇదొక రిలేషన్ అవుతుంది, ఇదొక రిలేషన్ అవుతుంది, ఇదొక రిలేషన్ అవుతుంది, ఇదొక రిలేషన్ అవుతుంది. ఈ రెండు కూడా ఒక రిలేషన్ అవుతుంది, ఈ రెండు ఒక రిలేషన్ అవుతుంది. ఇది కలిపి ఒక రిలేషన్ అవుతుంది, ఇది కలిపి ఒక రిలేషన్, ఏదో ఒక రిలేషన్ అవుతుంది. ఒక్కటే రిలేషన్ అవుతుంది, అన్నీ రావు మళ్ళీ సబ్సెట్స్ అని, ఏదో ఒకటే సెట్ వస్తుంది. అది ఏ క్రాస్ బితో రిలేషన్లో ఉంటుంది అని చెప్తుంది అంతే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి నల్ సెట్ అంటే నల్ సెట్ని 5తో డినోట్ చేస్తాం, అంటే ఎంప్టీ సెట్ అని అర్థం. దీనికి ఏ క్రాస్ 5 చేస్తే అంటే బి ప్లేస్లో 5 వస్తుంది. ఏ క్రాస్ 5 చేస్తే దీని 5 చేస్తే మనకి ఏమీ రాదు, మళ్ళీ 5 వస్తుంది, ఎంప్టీ సెట్టే వస్తుంది. ఎందుకంటే మనం మల్టిప్లై చేసినప్పుడు ఈచ్ రిలేషన్లో ఉన్నది, అంటే ఈ ఆర్డర్ పేరు, అంటే ఏ అనేది ఒక ఆర్డర్ పేరు వస్తుంది కదా, అలాగే 5 సెట్ ఒక ఆర్డర్ పేరు అవుతుంది. మనకి ఏ సెట్లో ఒక ఆర్డర్ పేరు వస్తుంది ఓకే, కానీ 5 సెట్ అంటే ఎంప్టీ సెట్, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఆ ఎంప్టీ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు. సో మనకు ఆర్డర్ పేరు కట్టడం, మళ్ళీ దానికి నెంబర్ ఆఫ్ ఏ క్రాస్ 5 ఫైండ్ చేయడం కుదురుతుందా? ఇందులో ఎలిమెంట్స్ ఉంటేనే ఫైండ్ చేయగలం. సో మనకి ఫైండ్ చేసిన 5 వస్తుంది కాబట్టి ఏ క్రాస్ 5 అనేది ఈక్వల్స్ టు 5కి ఈక్వల్ అనేది. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్, ఈక్వల్ సబ్సెట్స్ అంటే ఈక్వల్, మీకు అలా ఈక్వల్ కార్టీజియన్ సెట్స్, అంటే ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు అని చెప్పేసి కాకుండా ఈక్వల్ ఆర్డర్ పేర్స్ అని అడుగుతాడు. అంటే మీకు ఎలా అడుగుతాడు అంటే ఏ కామా బి ఈక్వల్స్ టు సి కామా డి అని అడుగుతాడు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ ఈక్వల్స్ టు సి అవుతుంది, బి ఈక్వల్స్ టు డి అవుతుంది. ఈక్వల్ ఇవి రెండు, అంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ అనమాట. మనకి ఈ రెండు ఇచ్చి ఈ రెండింటిని వాల్యూస్ ఫైండ్ చేయమని అడుగుతారు క్వశ్చన్స్లో. కంపేర్ చేసుకుని చేస్తే ఈక్వల్ చేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. ఇది ఈక్వల్ సబ్సెట్స్, ఈక్వల్ ఆర్డర్ పేర్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ సమ్ వచ్చేసరికి మీకు పైన కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 సెట్స్ ఇచ్చాడు. 2 సెట్స్ని ఈక్వల్ చేయమన్నాడు. ఈక్వల్ చేసినప్పుడు చూడండి, మనకి ఇప్పుడే చెప్పాను నేను, బిఫోర్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను, ఇది ఎక్సర్సైజ్ 2 చేయండి, స్టార్ట్ చేసేసాను. ఒకసారి డెఫినేషన్స్ అవి చెప్పాను, ఒకసారి చూసారు, మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఫస్ట్ సమ్ ఇది. ఫస్ట్ సమ్ మీకు స్క్రీన్ మీద పైన కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 ఆర్డర్ పేర్స్, ఇది ఏ, ఇది బి, అలాగే ఇది సి, ఇది డి. ఇప్పుడే చెప్పాను మీకు, ఈక్వల్ ఆర్డర్ పేర్స్ ఇస్తాడు. ఈక్వల్ ఆర్డర్ పేర్స్ ఇచ్చినప్పుడు దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్, దీంట్లో సెకండ్ ఎలిమెంట్, దీంట్లో సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్. అలా ఇచ్చినప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేసి మనం వాల్యూస్ని ఫైండ్ చేయాలి, ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ చేయాలి. ఇందులో అయితే చూడండి, ఫస్ట్ ఆర్డర్ పేరు మనకి తీసుకుందాం, x/3 + 1 ఈక్వల్స్ టు 5/3, అంతే కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీని నుంచి ఈ x/3ని అలాగే ఉంచుకుంటాం, ఈక్వల్స్ టు 5/3. ఇక్కడ +1 కాస్త ఇటు వస్తే -1, అవును కదా, -1. సో దీనికి x/3 ఈక్వల్స్ టు 3. క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసుగా మీకు, మిక్స్డ్ ఫ్రాక్షన్. 5/3ని ఎలా చేస్తాం, 5 - 3 కింద రాసుకోవచ్చు కదా, -3/3. దీన్ని ఎలా రాస్తాం, x/3 ఈక్వల్స్ టు 2/3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే, అంటే మీకు ఇంకా మీకు ఇది తీసుకొచ్చి 2 × 3 కింద రాసుకుని పవర్ని కింద పైన క్యాన్సిల్ చేసుకున్నాం కంటే మీకు ఫ్రాక్షన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3ని క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్స్ టు 2. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వై వాల్యూ కావాలంటే నెక్స్ట్ సెకండ్ టర్మ్ని ఈక్వల్ చేసుకోవాలి. y - 2/3 ఈక్వల్స్ టు 1/3 కదా.
దీన్ని మళ్ళీ ఇటు తీసుకొస్తే y వాల్యూ వస్తుంది. y ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 2/3. ఇప్పుడు చూడండి మనకి y ఈక్వల్స్ టు కింద ఫ్రాక్షన్లో కింద డివైడెడ్ బైలో ఉన్నది అంటే డినామినేటర్లో ఉన్నది ఈక్వల్ టర్మ్ కాబట్టి డినామినేటర్ కామన్గా వేసుకుని పై టర్మ్స్ని యాడ్ చేయడం. 2 + 1 ఎంత 3. సో y ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయితే 1 కలిగించేది. సో x వాల్యూ ఏమో 2, y వాల్యూ 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ చూడండి. మీరు సెకండ్ సమ్ చూసుకున్నట్టయితే మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి సెట్ ఏ ఏంటో ఇవ్వలేదు. సెట్ ఏ హ్యాస్ 3 ఎలిమెంట్స్ అని అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను సెట్ ఏ హ్యాస్ 3 ఎలిమెంట్స్ని ఫైండ్ చేసేటప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తాం, సెట్ ఏ హ్యాస్ 3 ఎలిమెంట్స్. మనకి ఏ అనే సెట్ ఇస్తే ఏ అనే సెట్ వేసుకుని సమ్ ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. సెట్ బి అని చెప్పేసి సమ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు, సెట్ బి హ్యాస్ 3 ఎలిమెంట్స్. అగైన్ అందులో కూడా 3 ఇచ్చాడు కాబట్టి 3 రాసుకున్నా. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్. ఎలా ఫైండ్ చేస్తాం, n క్రాస్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బిఏ కదా చేసేది. ఎంత మనకి 3 × 3, జస్ట్ 3 × 3 చేస్తాం 9. ఆన్సర్ అదే. మనకి ఏమి ఇచ్చాడని అనవసరం, జస్ట్ అది వాడు ఆర్డర్ పేర్ ఇచ్చాడు, ఎన్ని ఆర్డర్ పేర్స్ని ఫైండ్ చేయగలం అని చెప్పేసి అన్నాడు. ఆర్డర్ పేర్స్ని ఫైండ్ చేయగలం అంటే ఎన్ని చేయగలం, 9 కదా. n క్రాస్ ఏ చేస్తే n క్రాస్ ఏ ఇంటూ n క్రాస్ బి చేసినప్పుడు మనకి వచ్చేదే వాల్యూ అవుతుంది. సమ్ మీకు పైన క్వశ్చన్ కనబడుతుంది, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అదే రాసాం మనం, అదే చేసాం. నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రాయట్లేదు, జస్ట్ సమ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. జీ క్రాస్ హెచ్ ఫైండ్ చేయమన్నాడు. మీకు పై క్వశ్చన్ కనబడుతుంది, నేను కింద ఇది మామూలు ఎక్స్ప్లెనేషన్ కోసం రాశాను. జీ క్రాస్ హెచ్ ఫైండ్ చేయమన్నాడు, అలాగే హెచ్ క్రాస్ జీ ఫైండ్ చేయమన్నాడు. జీ అనే సెట్ ఇచ్చాడు, హెచ్ అనే సెట్ ఇచ్చాడు. ఇవి ఆర్డర్ పేర్స్ కాదు. ఆర్డర్ పేర్స్ అయితే వాడే చెప్పేస్తాడు. మీకు పై సమ్లో కూడా సెకండ్ సమ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అనుకోమని చూడు. సారీ, నేను ఇందాక ఆర్డర్ పేర్స్ అని చెప్పాను. ఏ క్రాస్ బిలో ఎన్ని పేర్స్ వస్తాయో చేయమన్నాడు. ఎన్ని పేర్స్ వస్తాయో చేయమంటే ఫార్ములా ఇదే. ఎక్కడ ఆర్డర్ పేర్స్ అడిగినా అడగకపోయినా ఫార్ములా మాత్రం ఇదే వస్తుంది. ఆర్డర్ పేర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి చేస్తాం. ఈక్వల్స్ టు 9 వచ్చింది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ జీ క్రాస్ హెచ్, హెచ్ క్రాస్ జీ ఫైండ్ చేయమన్నాడు. నేను జీ క్రాస్ హెచ్ చేస్తాను, మీరు హెచ్ క్రాస్ జీ చేయండి. చూడండి, జీ క్రాస్ హెచ్ అంటే జీలోను హెచ్లోను ఉన్న టర్మ్స్ని రాయాలి కదా. జీ క్రాస్ హెచ్ అంటే ఎలా రాయొచ్చు చెప్పండి. జీ క్రాస్ హెచ్ అంటే ఫస్ట్ ఈ టర్మ్స్ కామన్ తీసుకురాయండి. ఫస్ట్ అసలు మనకి ఎన్ని వస్తాయి తెలుసా మీకు, మనకి జీ క్రాస్ హెచ్ అంటే మనకి చూసుకుందాం. ఇందాక ఎన్ క్రాస్ ఏ ఎన్ ఆఫ్ బి అది చేసాం కదా, ఇక్కడ చెక్ చేద్దాం. అది ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి చేద్దాం. ఎన్ ఆఫ్ బి చేసినప్పుడు ఏం చెప్పాను మీకు, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 2, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ 3, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి 6. మనకి వచ్చే ఆర్డర్ పేర్స్ వస్తే 6 ఆర్డర్ పేర్స్ వస్తాయి. 6 ఆర్డర్ పేర్స్ వచ్చినప్పుడు చెక్ చేయండి. సారీ, ఈ ఇష్యూలు అవి వస్తున్నాయి చూడండి. జస్ట్ 2, 3 ఏమొస్తుంది, 2, 5, 7, 5, 7, 5. నెక్స్ట్ 7, 4, నెక్స్ట్ 7, 2. ఇప్పుడు 8, 5, 8, 4, 8, 2. మనకి అవే కదా కావాలి. మనకి ఎన్ని వస్తాయి అనుకున్నాం, 6 వస్తాయి అనుకున్నాం, 6 వచ్చాయి. ఇవి ఆర్డర్ పేర్స్ అవుతాయి. ఇవి ఎలిమెంట్స్ మాత్రమే. వాడి జీ క్రాస్ హెచ్ ఫైండ్ చేసినప్పుడు మనకు ఆర్డర్ పేర్స్ వస్తాయి. వాడు ఇచ్చిన మాత్రం ఒక ఎలిమెంట్స్, ఒక సెట్ ఫంక్షన్స్ మాత్రం ఇచ్చాడు. వాటిని జీ క్రాస్ హెచ్, హెచ్ క్రాస్ జీ చేసినప్పుడు మాత్రమే ఆర్డర్ పేర్స్ వస్తాయి. మనకి 6 ఆర్డర్ పేర్స్ వచ్చాయి. ఇవి జీ క్రాస్ హెచ్కి, మీరు హెచ్ క్రాస్ జీకి మీరు ఫైండ్ చేయండి. హెచ్ క్రాస్ జీకి మీరు ఫైండ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్. P ఈక్వల్స్ టు mn అన్నాడు, అలాగే Q ఈక్వల్స్ టు అని చెప్పేసి nm అన్నాడు. సారీ, సెట్ ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు కదా, ఇది లేదులేండి, ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి వాడు ఏమన్నాడు, అయితే P క్రాస్ Q అనేది mn m, అలాగే n అవుతుంది అన్నాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాలి. ట్రూ అయితే ఓకే, ఫాల్స్ అయితే ఎందుకో చెప్పాలి మనం. కరెక్ట్ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్ట్గా చూద్దాం. మనకి P క్రాస్ Q చేయాలంటే మనకి ఎలా వస్తుంది, మనకి ఫార్ములా తెలుసు. ఎన్ ఆఫ్ పి, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ, అక్కడ ఎన్ ఆఫ్ ఏ కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ పి, ఇక్కడ ఎన్ ఆఫ్ క్యూ కదా.
ఇప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈచ్ 2 కాబట్టి 2 × 2 4 మనకు 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనం రాద్దాం. P క్రాస్ Q అంటే M, N, సారీ ఇక్కడ చూడండి M, N తర్వాత M, M అలాగే N, N, M ఇది కదా కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కదా మనకి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి A, B అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అన్నాడు. అయితే అందులో X అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, అది X, Y అనేది ఆర్డర్ పేరు అయితే అందులో X బిలాంగ్స్ టు A అలాగే Y బిలాంగ్స్ టు B అన్నాడు. అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందా కాదా అన్నాడు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, A, B అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే అవి ఎంప్టీ సెట్స్ అయితే కావు. అయితే ఆ రెండింటిని A క్రాస్ B రాసినప్పుడు X, Y వస్తుంది అని అన్నాడు. X, Y అయితే X అనేది Aకి చెందుతుంది, Y అనేది Bకి చెందుతుంది అన్నాడు. కరెక్టే కదండి ఇది. ఎందుకంటే మనం ఆర్డర్ పేరు రాసినప్పుడు మీరు ఇక్కడే చూడండి, ఆర్డర్ పేరు రాసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ Pకి చెందింది, సెకండ్ ఎలిమెంట్ Qకి చెందింది, అంతే కదా. సో మనం రాసే దాంట్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ చెందితే సెకండ్ ఎలిమెంట్ సెకండ్ దానికి సంబంధిస్తుంది. సో దిస్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్. ట్రూ అండి సెకండ్ స్టేట్మెంట్. అలాగే థర్డ్ కండిషన్ ఇక్కడ చూడండి, మీరు ఏ అనే దాంట్లో 1, 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు, బి అనే దాంట్లో 3, 4 అని ఇచ్చాడు. 3, 4 అని ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఏమన్నాడు, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ 5 అన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకుంటే ఏం చెప్పుకున్నాం, ఒక పై సెట్ అంటే ఒక ఎంప్టీ సెట్, ముందర బ్రాకెట్స్లో దానికి చూడాలి. ఒక ఎంప్టీ సెట్ అనేది ఫామ్ అయితే దేనితో అయినా సరే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి కామన్గా రాయాలి కదా. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా రాయాలంటే ఏమైనా ఉంటుందా, మనకి కామన్గా రాయడానికి ఏం ఉండదు. సో ఏ క్రాస్ 5 అవుతుంది ఇది కామన్గా రాసినప్పుడు. సో ఏ క్రాస్ 5 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, 5 కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం బిఫోర్ కండిషన్స్లో. సో ఇదండి స్క్రీన్ మీద కనిపించే 5th సమ్ మీరు చేయండి. ఏ క్రాస్ ఏకి ఇందాక డెఫినేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. 6th సమ్ మనకి ఏమి ఇచ్చాడండి, ఏ క్రాస్ బి అని చెప్పేసి సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఇచ్చాడు. ఏ క్రాస్ బి వాడే ఇచ్చేసాడు. ఆ ఫామ్ లో ఏమి ఇచ్చాడు మనకి, A, X అలాగే B, Y అలాగే A, Y అలాగే B, X అని ఇచ్చాడు కదా. అందులో నుంచి మనకి ఏ బి వాల్యూస్ మేము ఇచ్చేమన్నాడు. ఏ బి వాల్యూస్ నథింగ్ లైక్ అండి, ఇచ్చిన సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ లెటర్ ఏవైతే రిపీటెడ్ గా ఉన్నాయో అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ అవుతుంది. దాంట్లో ఏమున్నాయి మనకి, దాంట్లో ఏ సెట్లు ఏమున్నాయి, ఏ బి అనే కదా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి మనకి, అవే ఫస్ట్ ఎలిమెంట్ లో ఉన్నాయి. సెకండ్ ఎలిమెంట్ లో వచ్చేసరికి X, Y ఉన్నాయి. సో మనకి ఏ వచ్చేసరికి A, B అవుతుంది. అదే విధంగా సెట్ ఆఫ్ బి వచ్చేసరికి X, Y అవుతుంది. దీన్నే కదా A, X అలాగే A, Y, B, X, B, Y కింద రాసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ పొజిషన్ లో ఉన్నవి ఏ ఎలిమెంట్స్ అవుతాయి, సెకండ్ ఎలిమెంట్ పొజిషన్ లో ఉన్నవి బి ఎలిమెంట్స్ అవుతాయి. మీకు ఆల్రెడీ ఇందాక డెఫినేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. నెక్స్ట్ 7th సమ్. 7th క్వశ్చన్ వచ్చేసరికి మనకి A = 1, 2 అన్నాడు, B = 3, 4 అన్నాడు, 3, 4 అన్నాడు. దీని నుంచి ఏ క్రాస్ బి ఫైండ్ చేయమన్నాడు. ఏ క్రాస్ బి ఫైండ్ చేసిన తర్వాత దీనికి సబ్సెట్స్ ఫైండ్ చేయమన్నాడు. నేను ఈ ఒక్క సమ్ చెప్తాను, నెంబర్ 8, నెంబర్ 9 మీరే చేయాలి. అలాగే రోమన్ నెంబర్ 1లో ఉన్న, రోమన్ నెంబర్ 2లో ఉన్న ఫస్ట్ సమ్ కూడా మీరే చేసుకోండి. ఒకసారి చెప్తున్నాను చూడండి సమ్. ఏ క్రాస్ బి ఫైండ్ చేయడానికి మనకి ఎలాగా ఇందులో ఎలిమెంట్స్ చేస్తాం కదా. చూడండి, మనకి ఏ క్రాస్ బి ఫైండ్ చేస్తే ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ ఏంటి, ఎన్ ఆఫ్ బి 2 ఎలిమెంట్స్ ఇంటూ 2 ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ రావాలి మనకి ఏ క్రాస్ బి చేసినప్పుడు. చూడండి 1, 2 ఏ క్రాస్ బి చేసినప్పుడు వచ్చేవన్నీ ఆర్డర్ పేర్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చే ఎలిమెంట్స్ లో నుంచి ఆర్డర్ పేర్స్ వస్తాయి. 1, 3 1, 4 నెక్స్ట్ 2, 3 2, 4. ఇప్పుడు దీని నుంచి మనకి సబ్సెట్స్ రాయమన్నాడు. ఏ క్రాస్ బికి సబ్సెట్స్ రాయమంటున్నాడు కదా. సబ్సెట్స్ ఎన్ని రాయగలం చూడండి. సబ్సెట్స్ మనం దీన్ని ఎలా రాయగలం అంటే, సబ్సెట్స్ మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి, మీకు అర్థం అవ్వడానికి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ 2 రాయొచ్చు. 5 కూడా సబ్సెట్ అవుతుంది. ఏ క్రాస్ బికి సబ్సెట్స్ రాయాలి. ఏ క్రాస్ బి సబ్సెట్ రాయాలంటే 5 అనేది ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 1, 3 అనేది సబ్సెట్ అవుతుంది.
1,4 అనేది సబ్సెట్ అవుతుంది. 2,3 అనేది సబ్సెట్ అవుతుంది. 2,4 అనేది సబ్సెట్ అవుతుంది. ఫస్ట్ మన సబ్సెట్స్ రాసే ముందర ఎన్ని వస్తాయో చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎన్ని ఏ క్రాస్ బి వచ్చాయి. 1 2 3 4 వచ్చాయి. 4 పక్కన పెట్టండి. ఈ ఆర్డర్ పేర్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 కదా, ఈచ్ 2 కాబట్టి 2^4 అంటే 16 రావాలి. మనకి 5 వచ్చాయి ఆల్రెడీ. రిమైనింగ్ అనుకుంటా చూడండి. 6th మనకి 1,3 1,4 5th వచ్చింది. ఇప్పుడు ఇది ఈ రెండు రాద్దాం. 1,3 2,3 నెక్స్ట్ ఈ రెండు రాద్దాం. 1,3 ఇవన్నీ సెట్స్లో ఉండాలి ఎందుకంటే సబ్సెట్స్ కాబట్టి. 2,4 ఇప్పుడు మనం 2 రాసాం కాబట్టి ఓకే. 3 రాద్దాం. ఇప్పుడు 3 రాస్తే ఎలా వస్తాయి? ఈ 3 రాద్దాం. అంటే 1,3 1,4 2,3 అనేది ఒకటి అయితే ఈ 3 రాద్దాం. ఇప్పుడు 1,4 2,3 2,4 ఇప్పుడు ఈ 3 రాద్దాం. అంటే 2,3 2,4 1,3 అంతే కదా. ఇప్పుడు ఏం వచ్చా మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చాయి. 11 వచ్చాయి. అగైన్ మళ్ళీ 2 పేర్స్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. 2 పేర్స్ ఇంకా మనకి రావాల్సినవి ఉన్నాయి. 1,4ని 2,3ని ఒక పేరు కింద రాస్తాం. 1,4ని 2,4ని ఒక 2 పేరు కింద రాస్తాం. అలాగే 1,4ని 1,3 అదే 2,3ని 2,4ని ఒక పేరు కింద రాస్తాం. అలా రాసుకుంటూ వెళ్తాం. అలా 3 పేర్స్ను కూడా మళ్ళీ ఏదైనా రాసుకుంటాం. మనకి 16 వస్తాయి. దెన్ దీని నుంచి 7th సమ్ సాల్వ్ అవుతుంది. మీకు నెక్స్ట్ 8th 9th సమ్స్ ఉంటాయి. 8th 9th సమ్స్ మీరు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రోమన్ నెంబర్ 1లో 1 సమ్ ఉంటుంది. ఆ సమ్ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద 3 సమ్స్లు డిస్ప్లే చేస్తాను. ఆ 3 మీరు చేయండి. స్క్రీన్ మీద కనిపించే సమ్స్ మీరు చేయండి. నేను జస్ట్ చెప్పి వదిలేస్తున్నాను. నేను టాపిక్ మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్స్ చేసే బాధ్యత మీదే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, 30 లైక్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.